అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే శక్తిమంతుడు, వివేకవంతుడును. భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభువు ఆయనే. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, మరణాన్ని కలిగిస్తున్నాడు, ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు. ఆయనే ఆరంభము, ఆయనే అంతము, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే ఆకాశాలను, భూమిని 6 దినాలలో సృష్టించాడు, తరువాత అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. భూమి లోపలకు పోయేది, అందులో నుండి వెలుపలకు వచ్చేది, ఆకాశం నుండి దిగేది, దాని లోపలకు ఎక్కేది, అంతా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది. మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు. మీరు ఏ పని చేస్తూ ఉన్నా దానిని ఆయన చూస్తున్నాడు. ఆయనే భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి. సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపునకే తీసుకుపోబడతాయి. ఆయనే రాత్రిని పగలులోకి, పగలును రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆయన ఎరుగును. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయన మిమ్మల్ని ఏ వస్తువులపై ఖలీఫా, ప్రతినిధిగా నియమించాడో వాటిలో నుండి ఖర్చు పెట్టండి. మీలో విశ్వసించి ధనం ఖర్చుపెట్టే వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఏమైంది? అల్లాహ్ను మీరు విశ్వసించరు. వాస్తవానికి ప్రవక్త, మీ ప్రభువును విశ్వసించండని మీకు పిలుపునిస్తున్నాడు. ఆయన మీచేత ప్రమాణం చేయించుకున్నాడు. మీరు నిజమైన విశ్వాసులే అయితే. తన దాసునిపై స్పష్టమైన వాక్యాలను అవతరింపజేస్తూ ఉన్నవాడు అల్లాహే. ఆయన వాటి ద్వారా మిమ్మల్ని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకురాదలుచుకున్నాడు. యథార్థం ఏమిటంటే, అల్లాహ్కు మీరంటే ఎంతో వాత్సల్యం, ఎంతో దయ ఉన్నాయి. అసలు మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టకపోవటానికి కారణం ఏమిటి? వాస్తవానికి భూమి, ఆకాశముల వారసత్వం అల్లాహ్కు మాత్రమే ఉంది. మీలో విజయం తరువాత ఖర్చు పెట్టినవారు, జిహాద్ చేసినవారు, విజయానికి పూర్వం ఖర్చు పెట్టిన వారితో, జిహాద్ చేసిన వారితో ఎన్నటికీ సమానులు కాలేరు. వారి అంతస్తు, తరువాత ఖర్చు పెట్టిన వారికంటే, జిహాద్ చేసిన వారి కంటే గొప్పది. అయినా అల్లాహ్ ఉభయులకు మంచి వాగ్దానాలు చేసి ఉన్నాడు. మీరు చేసిన దానిని అల్లాహ్ బాగా ఎరుగును. అల్లాహ్కు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మంచి రుణం, అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుంది. విశ్వాసులైన స్త్రీ పురుషుల ముందు, వారి కుడివైపున వారి వెలుగు పరుగెడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆ రోజున వారితో, ఈనాడు మీకు శుభవార్త ఉన్నది అని అనబడుతుంది. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం. ఆనాడు కపట పురుషుల, కపట స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు విశ్వాసులతో, కొంచెం మా వైపు చూడండి, మేము మీ వెలుగు ద్వారా కొంత ప్రయోజనం పొందుతాము అని అంటారు. కాని వారితో, వెనక్కి వెళ్ళండి, మీ వెలుగును మరొక చోట ఎక్కడైనా వెతుక్కోండి అని అనబడుతుంది. తరువాత వారి మధ్య ఒక గోడను అడ్డుగా నిలబెట్టడం జరుగుతుంది. దానికి ఒక ద్వారం కూడా ఉంటుంది. ఆ ద్వారానికి లోపల సౌఖ్యం, బయట మాత్రం యాతన. వారు విశ్వాసులతో, మేము మీతో కలిసి ఉండలేదా అని ఎలుగెత్తి మాటిమాటికి అరుస్తూ ఉంటారు. విశ్వాసులు ఇలా సమాధానం ఇస్తారు, నిజమే, కాని మిమ్మల్ని మీరే స్వయంగా పరీక్షకు గురిచేసుకున్నారు. అవకాశవాదానికి పాల్పడ్డారు, సందేహంలో పడిపోయారు. లేనిపోని ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి. చివరకు అల్లాహ్ నిర్ణయం వచ్చేసింది. అంతిమ క్షణం వరకు ఆ గజమోసగాడు, షైతాన్, మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసం చేస్తూ వచ్చాడు. కనుక ఈ రోజు మీ నుండి ఎలాంటి పరిహారమూ తీసుకోబడదు. బాహాటంగా అవిశ్వాసానికి ఒడిగట్టిన వారి నుండి కూడా పరిహారమూ తీసుకోవటం జరగదు. మీ నివాస స్థలం నరకం, అదే మీ మంచి సెబ్బరలను చూస్తుంది.
ఇది చాలా చెడ్డ పర్యవసానం. విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో చలించే సమయం, ఆయన అవతరింపజేసిన సత్యం ముందు వంగిపోయే సమయం ఇంకా రాలేదా? పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా వారు మారిపోకూడదు. ఒక సుదీర్ఘకాలం వారిపై గడచిపోయింది. అప్పుడు వారి హృదయాలు కఠినమయ్యాయి. ఈనాడు వారిలో అనేకులు పరమ దుర్మార్గులు. బాగా తెలుసుకోండి, అల్లాహ్ భూమికి, మరణం తరువాత జీవం పోస్తాడని మేము సూచనలను మీకు స్పష్టంగా చూపించాము. బహుశా మీరు విజ్ఞతతో వ్యవహరిస్తారని. స్త్రీ పురుషులలో దానధర్మాలు, సదకా చేసి అల్లాహ్కు మంచి రుణం ఇచ్చేవారికి ఎన్నో రెట్లు పెంచి దానిని తిరిగి ఇవ్వటం జరుగుతుంది. వారికి ఎంతో మంచి ప్రతిఫలం లభిస్తుంది. అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను విశ్వసించిన వారే తమ ప్రభువు దృష్టిలో సత్యసంధులు, సిద్దీక్ మరియు సాక్షులును, షహీద్. వారికి వారి ప్రతిఫలం, వారి జ్యోతి లభిస్తాయి. అవిశ్వాసానికి ఒడిగట్టినవారు, మా వాక్యాలను నిరాకరించినవారు నరకవాసులవుతారు. బాగా తెలుసుకోండి, ఈ లౌకిక జీవితం ఒక ఆట, ఒక వినోదం, బాహ్య పటాటోపం, పరస్పరం ప్రగల్భాలు పలకటం, సంపద, సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరేమీ కాదు. దాని దృష్టాంతం ఇలా ఉంది. ఒక వర్షం కురిసింది. అప్పుడు దాని వల్ల మొలకెత్తి పెరిగిన చెట్లు చేమలను చూచి రైతులు సంబరపడ్డారు. తరువాత అవే పండుతాయి. ఆ తరువాత అవి పసుపుపచ్చగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. ఆపై అవి ఎండిపోయి పొట్టుగా మారిపోతాయి. దీనికి భిన్నంగా పరలోకం ఇలా ఉంటుంది. అక్కడ తీవ్రమైన శిక్ష ఉంటుంది. అల్లాహ్ క్షమాభిక్ష, ఆయన ప్రసన్నత ఉంటాయి. ప్రాపంచిక జీవితం ఒక మాయ తడిక తప్ప మరేమీ కాదు. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి. ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండి. ఆకాశాలంతా, భూమి ఎంత విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడిరది. ఇది అల్లాహ్ అనుగ్రహం. తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఎంతో అనుగ్రహం కలవాడు. భూమిపై గాని లేదా స్వయంగా మీ ఆత్మలపై గాని అవతరించే ఏ ఆపద అయినా సరే, దానిని మేము ఉనికిలోకి తీసుకువచ్చే ముందు ఒక గ్రంథం, అంటే భాగ్య గ్రంథం, లో వ్రాసి పెట్టకుండా ఉండలేదు. అలా చేయటం అల్లాహ్కు చాలా సులభం. ఇదంతా ఎందుకంటే, మీకు ఎలాంటి నష్టం జరిగినా, దానికి మీరు బాధపడకుండా ఉండాలని. అల్లాహ్ మీకు ఏదైనా ప్రసాదిస్తే, దానికి మీరు మురిసిపోకుండా ఉండాలని. తమను తాము గొప్ప వారమని భావించి, అహంభావం ప్రదర్శించే వారిని అల్లాహ్ ప్రేమించడు. వారు స్వయంగా లోభత్వం పాటించటమే కాక, ఇతరులను కూడా లోభత్వానికి పురికొల్పుతారు. ఇక, ఒకవేళ ఎవడైనా ముఖం త్రిప్పుకుంటే, సద్గుణ సంపన్నుడైన అల్లాహ్ అక్కరలేనివాడు. మేము మా ప్రవక్తలను స్పష్టమైన సూచనలతో, హితోపదేశాలతో పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, త్రాసును అవతరింపజేశాము. ప్రజలు న్యాయంపై స్థిరంగా నిలబడాలని. ఇనుమును దింపాము. అందులో మహత్తరమైన శక్తి ఉన్నది, ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఎందుకు చేయబడిరదంటే, ఆయనను చూడకుండానే ఎవడు ఆయనకు, ఆయన ప్రవక్తలకు సహాయపడతాడో అల్లాహ్కు తెలియాలని. నిశ్చయంగా అల్లాహ్ ఎంతో దృఢమైనవాడు, సర్వశక్తిమంతుడును. మేము నూహ్ను, ఇబ్రాహీంను పంపాము. ఆ ఉభయుల సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథాన్ని పెట్టాము. తరువాత వారి సంతానంలో కొందరు సన్మార్గాన్ని అవలంబించారు. కాని చాలా మంది అవిధేయులైపోయారు. వారి తరువాత మేము వరుసగా ప్రవక్తలను పంపాము. వారందరి తరువాత మరియం కుమారుడు ఈసాను ప్రభవింపజేశాము. ఆయనకు ఇంజీల్ను ప్రసాదించాము. ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము. వైరాగ్యాన్ని, రుహ్బానియత్, వారు స్వయంగా కనిపెట్టారు. మేము దానిని వారిపై విధించలేదు. కాని అల్లాహ్ ప్రసన్నతను పొందటానికి వారే స్వయంగా ఈ దురాచారాన్ని సృష్టించారు. తరువాత దానిని పాటించే విషయంలో, న్యాయం చేకూర్చలేకపోయారు. వారిలో విశ్వసించిన వారికి మేము వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో పలువురు అవిధేయులు.
విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు భయపడండి. ఆయన ప్రవక్త ముహమ్మద్ ను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యంలో నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు, మీకు జ్యోతిని ప్రసాదిస్తాడు, దాని వెలుగులో మీరు నడుస్తారు, మీ పొరపాట్లను క్షమిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, కనికరించేవాడును. అల్లాహ్ అనుగ్రహంపై వారికి ఏ విధమైన గుత్తాధిపత్యం లేదని, అల్లాహ్ అనుగ్రహం స్వయంగా ఆయన చేతులలోనే ఉన్నదని, తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడని, ఆయన గొప్ప అనుగ్రహశాలి అని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని.